వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వాల్గో ఇన్ఫ్రా సంస్థ సీఈఓపై భూ కబ్జా కేసు నమోదు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్, హోంమంత్రి అనిత. అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ హైవేకి కేంద్రం పచ్చ జెండా. ఎన్టీఆర్ నీల్ మూవీ బిగ్ అప్డేట్ వచ్చేసింది. క్రేజీ అప్డేట్తో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషి. వాల్గో ఇన్ఫ్రా సంస్థ సీఈఓ గుండి శ్రీధర్ రావుపై భూ కబ్జా కేసు నమోదైంది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 చెక్పోస్ట్ సమీపంలో 12 కోట్ల విలువైన 288 గజాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయడంతో పాటు రెవెన్యూ అధికారులను దబాయించారని శ్రీధర్ రావుపై షేక్పేట్ తహసీల్దార్ అనితారెడ్డి జూబిలీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో సీఈఓ కాంట్రాక్టర్లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా కార్యదర్శులకు హోంమంత్రి అనిత శుభవార్త చెప్పారు. వారిలో కొందరు పోలీస్ శాఖలో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నారని, మరికొందరు లేరు అని, దీనికి సంబంధించిన వివరాలు తీసుకున్నాక వారిని ఎలా వినియోగించాలనే దానిపై ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది అని పేర్కొన్నారు. 10 నుండి 15 రోజుల్లో వారి అర్హతతో తగ్గ హోదాల్లో ఉంచుతామని హోంమంత్రి అనిత వెల్లడించారు. ఏపీ పునర్విభజన చట్టంలోని పరిష్కరించని అంశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి కేంద్రం పచ్చజెండా ఊపింది. డిపిఆర్ రూపకల్పనకు చర్యలు ప్రారంభించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. మరికొన్ని సమస్యల పరిష్కారాలకు ఆయా శాఖలకు ఆదేశాలు కూడా జారీ చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఓ భారీ ప్రాజెక్టు నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ నెల 22 నుంచి తారక్ ఈ మూవీ షూటింగ్లో పాల్గొంటారని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ క్రేజీ అప్డేట్తో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. కాగా ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ భారీ ప్రాజెక్టును మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 టీవీ 24/7ని ఫాలో అవ్వండి. నమస్తే.